గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ పట్టెమన్ను, హైదరాబాద్లో ఉంటాను. ఈ ఆపర్చునిటీ తీసుకొని 5 years అవుతుంది. సో నేను ఎందుకంటే వెస్టీజ్ బిఫోర్ నేను ఒక నెట్వర్క్లో పనిచేస్తాను ఒక 7 years. సో అక్కడ ఇందాక సార్ అన్నట్టుగా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా డబ్బులు రాలేదు. సో కాబట్టి అక్కడ నుంచి అది క్విట్ చేసుకున్నాము. తర్వాత ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. సో అక్కడ కూడా నాకు సక్సెస్ అవ్వకపోవడంతో పాటు ఫెయిల్యూర్ ఎదురైంది. సుమారుగా ఒక 40 lakhs మైనస్లో ఉన్నాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు జాబ్ అంటే నాకు కొద్దిగా ఇష్టం లేకుండే అప్పటి నుంచైనా. సో ఏదైనా బిజినెసే చేయాలి, ఏదైనా బిజినెస్లోనే మనం గెలవాలి అన్న ఆలోచన ఉండేది. కానీ చిన్న వయసు, కానీ 40 లక్షల అప్పు చాలా పెద్దగా కనిపించింది. ఈ లైఫే లేకపోతే అయిపోతుండే అనే ఒక ఆలోచనలు ఎన్నోసార్లు చేసుకునేవాడిని. బస్ స్టాండ్లో కూర్చొని ఏదైనా ఒక బస్కో లారీకో అడ్డం వెళ్ళిపోతే నా లైఫ్ అయిపోతుంది అని చెప్పి ఎన్నోసార్లు ఆలోచించేవాడిని. ఆ సిచ్యువేషన్లో నా మిత్రుడు, నాకు ఒక బ్రదర్, దేవుడిచ్చిన బ్రదర్ అంటాను నేను. సో నాకు ఈ అవకాశాన్ని చూపించడం జరిగింది 2019లో. కానీ విస్మరించిన ప్రతి వరం శాపం అయిపోతుంది అన్నట్టుగా నాకు 2019లో ఈ అవకాశం గురించి చెప్పడం జరిగింది. కానీ నేను విస్మరించాను. 1 year ఈ బిజినెస్లు ఏది వర్కౌట్ కావు, ఇందులో మనం గెలవలేము, ఇందులో డబ్బులు రావు అన్న ఆలోచనతో నా ఫ్రెండ్ నేను నమ్మలేదు. సో నా గ్రేట్ స్పాన్సర్ అప్లైన్ పురుషోత్తం దాస్ గారు అని పూర్ణిమ గారి చేత నేను ఈ ఆపర్చునిటీలోకి రావడం జరిగింది. సో దాని తర్వాత నా గ్రేట్ అప్లైన్స్ అందరికీ నేను పాదాభివందనం చేస్తాను, అప్ టు ఎస్పీ భార్య సార్ వారికి. సో ఈ జీవితంలో నేను మళ్ళీ ఇట్లాంటి నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు, కానీ స్టార్ట్ చేశాను. అంటే ఎక్కడైతే అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు మాట్లాడుతున్నప్పుడు ఫెయిల్యూర్ అడుగుతుందంటే సక్సెస్ని అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరు కోరుకోరు అని చెప్పేసి. అప్పుడు సక్సెస్ చెప్పిందంట, మిత్రమా మొదట నిన్ను టచ్ చేసిన తర్వాతనే నా దగ్గరికి వస్తారు ఎవరైనా అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ అవ్వరండి. నేను కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, కడుపు నిండా తిండి లేకుండే, కంటి నిండా నిద్ర లేకుండే. ఈ ఆపర్చునిటీస్ తీసుకున్నప్పుడు నా జీవితంలో నాకు ఒక పాప, ఆ పాపకి పాల డబ్బు కూడా కొనలేని పరిస్థితి నాది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు మా పాపకి పాల డబ్బు అయితే కొనలేకపోయాను. కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ ద్వారా ఈరోజు మా పాప ఇట్లా చేయి పెట్టి చూపిస్తే నెక్స్ట్ ½ an hour అది మా ఇంట్లో పెట్టగలిగే సిచ్యువేషన్కి నేను రాగలిగాను వెస్టీజ్ ద్వారా. సో థ్యాంక్ యూ వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ హైదరాబాద్లో ఉన్న మేనేజ్మెంట్, మన లీడర్స్ ఉన్నారు, అరవింద్ సార్, శ్రీకాంత్ సార్, సయ్యద్ సార్ అండ్ నందకిషోర్ సార్, ఇప్పుడు సంజయ్ సార్, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొంటుంది. సో ప్రొడక్ట్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఉంది. అలాంటి ఇబ్బందులలో మాకు ర్యాపిడ్ ఫోర్స్తో మాకు హెల్ప్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టగలిగినారు. ఆ క్రెడిట్ వాళ్ళ కోసం కూడా, వాళ్ళకు కూడా ఉంది. దాని తర్వాత విషయానికి వస్తే వెస్టీజ్లో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపీస్తో స్టార్ట్ అయింది. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 9.5 లక్షలు తీసుకోవడం జరిగింది. సో అది చాలా తృప్తినిస్తుంది. తర్వాత విషయానికి వస్తే వెస్టీజ్లో మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. వెస్టీజ్ నుంచి స్కోడా ర్యాపిడ్ కార్ పర్చేజ్ చేశాను. నా ఫాదర్కి నేను ఒక ఎండివర్ కార్ గిఫ్ట్ ఇచ్చాను. దాంతోపాటుగా ఇంకొక 2 నెలల్లో నేను బెంజ్ బుక్ చేశాను, బెంజ్ ఈ క్లాస్ బుక్ చేశాను. నవంబర్లో తీసుకోబోతున్నాను ఇదే వెస్టీజ్ అవకాశం నుంచి. సో అంటే మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, ఈ అవకాశం మీ అందరి దగ్గర ఉంది. సో మనల్ని మనం నమ్మితే చాలు, ఇక్కడ ఏవైనా చేయొచ్చు. దాంతోపాటుగా నా డ్రీమ్ హోమ్ 2.5 కోట్ల రూపాయలతో నా డ్రీమ్ హోమ్లోకి వెళ్ళాను. ఆల్రెడీ 1 year అవుతుంది. సో విత్ సినిమా థియేటర్తో నేను ఇల్లు నిర్మించుకున్నాను. సో ఇది కూడా వెస్టీజ్ అవకాశం ద్వారానే. సో అంటే చూడండి, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరంలో మా జర్నీలో మా కళలన్నీ పూర్తి చేసుకోగలిగినాం వెస్టీజ్లో ఉండి. సో ఇదే అవకాశం మీ దగ్గర ఉంది, మరి మనం అనుకుంటే ఎందుకు కాదు? డిసైడ్ అవుతున్నారా? డ్రీమ్ చేయడానికి రెడీ ఉన్నారా? కళలు కనే ప్రతి ఒక్కరికి వెస్టీజ్ మీ అండగా నిలబడి మిమ్మల్ని ముందు నడిపించడానికి రెడీ ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ పక్కింటోనో పైంటోనో నమ్మద్దండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుస్తాను VF లో VMCM మెంబర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.